తెలంగాణలోనూ 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనికి తోడు దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్లు సూచించింది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో పగటిపూట శీతల వాతావరణం కనిపిస్తుండగా రాత్రిపూట ఉక్కపోతగా ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పగటిపూట చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4.8 డిగ్రీల వరకు పడిపోతున్నాయి. నిన్న మహబూబ్ నగర్ లో పగటిపూట ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4.8 డిగ్రీలు తగ్గి 27 డిగ్రీలుగా నమోదైంది. నల్గొండలో 3.9, హైదరాబాద్ లో 3.7, హన్మకొండలో 3.2 డిగ్రీల వరకు పడిపోయాయి. అదే సమయంలో రాత్రిపూట మాత్రం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటున్నాయి.